హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఇన్స్టిట్యూట్. మన చుట్టూ రోజు చూసే వస్తువుల్లో ఆకర్షణ శక్తి దేనికి ఉంటుంది? అయస్కాంతానికి ఉంటుంది. మ్యాగ్నెట్కి ఆకర్షించే పవర్ అనేది ఉంటుంది కదా. మ్యాగ్నెట్కి అట్రాక్షన్ ఉన్నట్టుగానే యాటమ్స్కి కూడా అట్రాక్షన్ అనేది ఉంటుంది తెలుసా. ఫ్లోరిన్ని స్ట్రాంగెస్ట్ అట్రాక్టర్ అంటారు. ఫ్లోరిన్ని స్ట్రాంగెస్ట్ అట్రాక్టర్ అని అంటారు. ఎందుకంటే దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కెమికల్ బాండ్. ఒక కెమికల్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించే శక్తినే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. కెమికల్ బాండ్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది కదా బాండ్ అనేది. అలా బాండ్లో ఫామ్ అయినప్పుడు ఫర్ సపోజ్ ఇదొక యాటమ్ అనుకోండి. ఈ మూడు యాటమ్స్ కలిపి ఒకటే యాటమ్, ఒకే మాలిక్యూల్గా తయారైనవి అనుకోండి. దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్, దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్, దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ మనకి బాండింగ్లో పార్టిసిపేట్ చేసినాయి. ఈ మూడు ఎలక్ట్రాన్స్ని ఒకటే యాటము తన వైపుకి లాక్కునే శక్తిని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఒకటే యాటము బాండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకునే పవర్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, ఇంకా అర్థం అవ్వాలి అంటే ఎవరు ఎలక్ట్రాన్స్ని ఎక్కువ బలంతో తన వైపు లాగుతారో వాళ్ళకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఫర్ సపోజ్ ఫ్లోరిన్కి హై ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అంటే 4.0. దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అంటే 4.0. సోడియంకి లో ఎలక్ట్రోనెగటివిటీ, అన్నిటికంటే లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఆటమ్ ఏది అంటే సోడియం, లో ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి ఫ్లోరిన్ ఎలక్ట్రాన్స్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. సోడియం అంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయలేదు కాబట్టి దీనికి లో ఎలక్ట్రోనెగటివిటీ. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతుంది. అంటే లెఫ్ట్లో ఉన్న యాటమ్స్కి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, రైట్లో ఉన్న యాటమ్స్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అలాగే టాప్ నుంచి బాటమ్కి వెళ్ళే కొద్దీ కూడా, టాప్ నుంచి బాటమ్కి వచ్చే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది తగ్గుతుంది. ఇక్కడేమో తగ్గుతుంది టాప్ నుంచి బాటమ్కి వచ్చేటప్పుడు. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు మాత్రం పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్ అనేది ఏముండదు. ఇప్పుడు ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అంతా 4.0, అంతేగాని మనం పక్కన యూనిట్స్ ఏం పెట్టాల. యూనిట్స్ అనేవి ఏమి ఉండవు ఎలక్ట్రోనెగటివిటీకి. ఎందుకు అంటే ఇది రిలేటివ్ స్కేల్, జస్ట్ కంపారిజన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఎలక్ట్రోనెగటివిటీ అనే కాన్సెప్ట్ని. అలాగే హీలియం, నియాన్ లాంటి వాటికి ఎలక్ట్రోనెగటివిటీ యూజువల్లీ కన్సిడర్ చేయరు. హీలియం, నియాన్ అనేవి ఏంటవి? ఇనర్ట్ గ్యాసెస్. అవి బాండ్స్ అనేవి ఫామ్ చేయవు. సో దానికి బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు కదా. అసలు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? బాండింగ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కునే పవర్ని, ఎబిలిటీని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. అసలు బాండ్ అనేది ఫామ్ చేయనప్పుడు అసలు ఆ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది కూడా ఉండదు. ఎందుకు? ఇనర్ట్ గ్యాసెస్ కాబట్టి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని ΔEnతో ఇండికేట్ చేస్తారు. ΔEn. ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని బట్టి బాండ్ టైప్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక స్మాల్ డిఫరెన్స్ అయితే అది కోవలెంట్ బాండ్. ΔE అనేది కనుక తక్కువగా ఉంటే అదేంటిది? స్మాల్గా ఉంటే కోవలెంట్ బాండ్. అదే ఈ ΔEn అనేది హై, ఎక్కువగా ఉంటే అది అయానిక్ బాండ్ అన్నట్టు. ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే, అంటే యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది. అలాగే యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ, ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది కదా. ఓకే,
ఆక్సిడేషన్ స్టేట్ అనేది పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది కూడా పెరుగుతుంది. అదే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది కూడా తగ్గుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆటమ్ యొక్క సైజు తగ్గితే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. స్మాల్ యాటమ్స్ ఎలక్ట్రాన్స్ని బెటర్గా అట్రాక్ట్ చేస్తాయి. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతుంది. అదే సైజు పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది తగ్గుతుంది. మెటల్స్కి లో ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అనేది తక్కువగా ఉంటుంది మెటల్స్కి. ఓకే, నాన్ మెటల్స్కి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి సోడియం తీసుకున్నట్లయితే సోడియంకి లో ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, బికాస్ సోడియం అనేది మెటల్. అదే క్లోరిన్ని తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్కి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, బికాస్ క్లోరిన్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటి, ఇందాక చెప్పినట్టు ఎవరు ఎలక్ట్రాన్స్ని ఎక్కువ బలంతో తన వైపుకు లాగుతారో వాళ్ళకి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నట్టు ఆ యాటమ్కి. ఓకే, అలా ఫ్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఫ్లోరిన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అట్రాక్టర్ ఇన్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.